జీరో దాంట్లో సెర్చ్ చేసి అది వచ్చేసింది. ఇప్పుడు పవర్ పేజ్ ఇక్కడ రాలేదు కదా. పవర్ పేజ్ రావాలంటే మనకి అడ్మినిస్ట్రేషన్లో పెట్టి అక్కడికి వచ్చేసి పవర్ పేజ్ ఎనేబుల్ చేయాలి. మనకు అది ఎక్కడ చేయాలి? అడ్మినిస్ట్రేషన్లో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మనం మామూలుగా వెళ్ళొచ్చు. అమెజాన్ కవర్ పేజ్ ఇమేజ్ డు నాట్ షో ఇన్ డిఫాల్ట్. మనకి ఇక్కడ డిఫాల్ట్ కాకుండా షో అని పెట్టాలి. ఓపాక్లో కూడా చూపించాలి. సో ఇక్కడ రెండు వేసిన తర్వాత మనకి ఇక్కడ అమెజాన్ గూగుల్ వాళ్ళది కూడా ఉంటుంది. అమెజాన్ మనకి బెటర్. ఇక్కడ సేవ్ చేసుకుంటే సేవ్ అవుతుంది. ఇప్పుడు ఓపాక్లో పవర్ పేజ్ దానికి ఉంటే డిస్ప్లే అంటే ఐఎస్పిన్ ఎంటర్ చేస్తే మాత్రమే మీకు పవర్ పేజ్ డిస్ప్లే. ఓపాక్లో ఐఎస్పిన్ లేకుండా అంటే లోకల్ బుక్స్ ఉంటాయి, అవి డిస్ప్లే కావు. అవి మన లోకల్ పవర్ అనేది మనం అక్కడే ఎడిట్లో ఉంటుంది రికార్డ్. అక్కడ లోకల్ పవర్ ఇమేజ్ అప్లోడ్ ఉంటుంది, అక్కడ లోకల్ పవర్ అప్లోడ్ ఉంటుంది. అదర్వైజ్ ఐఎస్పిన్ ద్వారా డైరెక్ట్ పవర్ పేజ్ మనకి ఇక్కడ ఆథర్ ఉన్నాడు కదా. ఈ ఆథర్ని క్లిక్ చేస్తే ఆ ఆథర్కి సంబంధించిన బుక్స్ కూడా వస్తుంది. అంటే చాలా బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆథర్ క్లిక్ చేసినప్పుడు ఆథర్ సంబంధించిన అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఓపాక్ ఇంకా డిజైన్ చాలా అద్భుతంగా చేస్తుంది. ఎక్స్టర్నల్ ద్వారా క్యాట్వర్డ్ సైంటిఫిక్ ద్వారా చాలా అద్భుతంగా డిజైన్ టైం ఉంటే కొంచెం నాలెడ్జ్ కోడ్ కూడా మీకు సీడీలో రైట్ చేసుకోవాలి. ఓపాక్ కోడ్ ఆ కోడ్ మీరు జస్ట్ కాపీ చేసుకుంటే ఇక్కడ డిస్ప్లే ఈ ఏరియాస్ ఉంటాయి, అది కూడా ఇచ్చేది. ఈ ఓపాక్ ఈ ఏరియాని హెడర్ అంటారు. ఇది మెయిన్ బ్లాక్ అంటారు. ఇది రైట్, ఇది రైట్ సైడ్ టాప్, రైట్ సైడ్ టాప్, ఇది లెఫ్ట్ సైడ్ టాప్. నౌ బార్ రైట్, నౌ బార్ లెఫ్ట్, బాటమ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికి ఏ ఏరియాలో మనం కోడ్ సెలెక్ట్ చేసి ప్లేస్ చేస్తామో ఆ ఏరియాలో అది డిస్ప్లే. ఇక్కడ మనకి యూఆర్ఐవర్స్ డిస్ప్లే, అవి లేకపోతే ఇక్కడ లైబ్రరీ రూల్స్, ఇక్కడ మెనూస్ కూడా మనకి వెబ్సైట్లో మెనూస్ చేసుకోవచ్చు. ఓపాక్ వెబ్సైట్ లాగా సో ఇవన్నీ మనకి దీంట్లో వస్తాయి. దీంట్లో అవి ప్రాక్టీస్ చేస్తాం.